ఎగబెట్టుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. సర్వ సృష్టికర్త మీకే స్తోత్రాలు ప్రతినిత్యము నా నాయన తండ్రి కోటాను కోట్ల దేవదూతల చేత హో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానముల చేత కీర్తించుకొని ఆడబడుతున్న మా గొప్పదైవ మీకే వందనాలయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మా దేవా తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు తెలుపుకుంటున్నాను. మరి దేవా నాయన మీరు ఎక్కల చాటును భద్రపరుచుకుంటూ వస్తున్నారు, అందుని బట్టి మీకే వందనాలు. మరి నాయన జరిగిన కూడికంతట్లో తండ్రి ఆది అంతం మీరే తోడే ఉన్న దేవా మీకే వందనాలు స్తోత్రాలు. మరి నాయన బిడ్డల్ని మరి మీరే తీసుకొచ్చారు మీ సన్నిధికి, మరి అందుని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. మరి ప్రభా తండ్రి నాయన జరగవలసినటువంటి నాయన యవనస్తుల కూడికలో కూడా తండ్రి మీరే ఉండి తండ్రి మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. మరి దేవా మరి నాయన విన్న వాటిని మేము నాయన మా హృదయం అనే పలకల మీద మేము వాటిని వ్రాసుకున్నట్టుకు తండ్రి మీరు మాకు సహాయం చేసి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మా దేవా మా తండ్రి నాయన వాతావరణాన్ని అనుకూలపరచమని వేడుకుంటున్నాను. నాయన యవనస్తులు మరి ప్రభా తండ్రి మీరే నాయన కాలమున మీ కాడి మోయట శ్రేష్టమని మీరు సెలవిచ్చారు, అందుని బట్టి మీకే వందనాలు. మరి ప్రభా మరి మేమందరం కూడా మరి నాయన మా పాదం త్రొట్టిల్లకుండా తండ్రి మీ ఎడల మేము ఉండుటకు తండ్రి మీరు మాకు సహాయాన్ని అందించమని నాయన తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు తెలుపుకుంటున్నాను. నా దేవా అందుని బట్టి మీకే వందనాలు. మీ దాసుని కూడా తండ్రి మీరే మహింపరచమని వేడుకుంటున్నాను. మీ దేవా అందుని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. నాయన మరొకసారి మరి నాయన కూడిక ఆది అంతం నుండి మీరే తోడైన నడిపించమని వేడుకుంటూ తండ్రి మాకు వినగల మనస్సుని తండ్రి వినగల చెవులను మీకు నాయన గ్రహించే మనసుని మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. దేవా అందుని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు తెలుపుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన అతి త్వరలో రానైన నజరేయుడగు యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకం గల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవం గల మా ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ, ఎన్నడు మారని మార్పు చెందని దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామంలో మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దయగల తండ్రి యవనస్తుల కూడి కొరకాయ మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాము, ఘనపరుస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తుంటున్నాము. దయగల తండ్రి మమ్మల్ని సమకూర్చిన విధానమును బట్టి దేవా మీకు వందనాలు. దయగల తండ్రి కృపగల దేవ, ఈ యొక్క యవనస్తుల కూడికలో మీరు సహాయము చేయండి, మీరే మాతో మాట్లాడుతురమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా మహిం పొందండి నాయన తండ్రి. మరి ప్రభువా క్విజ్ సమయమును కూడా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తుంటున్నాము. దాసుని యొక్క సాక్ష్యంలోను వాక్యంలోను మీరే సహాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, మాట్లాడే దేవుడు ప్రభువా, మీకు వందనములు చెల్లిస్తున్నాం. యవనస్తులైనటువంటి మా జీవితాల్లో ఏదైతే అవసరమై ఉందో ప్రభువా నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతురమని ప్రార్థిస్తుంటున్నాం. ముఖ్యంగా యవనస్తులను జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన ఈ లోకము ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఉంటున్నాయి. కాబట్టి మా బిడ్డలైనటువంటి వారందరినీ తండ్రి మీరు కాపాడి భద్రపరచమని మీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మాట్లాడుతురమని ప్రార్థిస్తుంటున్నాం. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకు వస్తూ ఈ యొక్క యవనస్తుల కూడిక అంతట్లో మీరు సహాయం చేసి నడిపిస్తురమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 2. పుస్తకంలో నుంచి 2వ పాట.
గీతమును ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును హల్లెలూయా 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 భరించితివి నా పాప శిక్షన్ దొరిగించితివి నీ రక్షణ కార్యము నాలో భరించితివి నా పాప శిక్షన్ జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో హల్లెలూయా 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 విడిపించితివి పాప శిక్ష నుండి నడిపించితివి జీవ మార్గమునందు విడిపించితివి పాప శిక్ష నుండి నడిపించితివి జీవ మార్గమునందు హల్లెలూయా 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 దయచేసితివి మోక్ష భాగ్యము నాకు క్రయమిచ్చితివి నా విమోచనకై దయచేసితివి మోక్ష భాగ్యము నాకు క్షమించితివి నా విమోచనకై హల్లెలూయా 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 వెలిగించితివి నా మనోనేత్రములు తొలగించితివి నా పాప చీకటి బ్రతుకున్ వెలిగించితివి నా మనోనేత్రములు తొలగించితివి నా పాప చీకటి బ్రతుకున్ హల్లెలూయా 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 నోరారగజితును దైవారాధనను నోరారగజితును దైవారాధనను ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును
మరొక పాట పాడుకుందాం. మరి ఒక పాట హిందీ సాంగ్ పాడుకుందాం. హిందీ సాంగ్ यीशु तो है महान. यीशु तू है महान, मेरे लिए तू है महान. 153 153. వస్తే మైక్ తీసుకోండి. రాదా మీకు? ఎవరికి రాదా? यीशु तू है महान, यीशु तू है महान, मेरे लिए तू है महान. यीशु तू है महान, मेरे लिए तू है महान. मेरे लिए सबके लिए प्राण दिया है महान. मेरे लिए सबके लिए प्राण दिया है महान. यीशु तू है महान, मेरे लिए तू है महान. यीशु तू है महान, मेरे लिए तू है महान. उस पर कौन बहाय अपना, अर्पण किया जीवन अपना. उस पर कौन बहाय अपना, अर्पण किया जीवन अपना. यीशु तूने हमको अपना बना लिया. यीशु तूने अपना बना लिया. यीशु तू है महान, मेरे लिए तू है महान. यीशु तू है महान, मेरे लिए तू है महान. पापों को क्षमा देता है, साथ हमको ले चलता है. पापों को क्षमा देता है, साथ हमको ले चलता है. हमको छुड़ाए पाप से अपना बना लिया. हमको पाप से अपना बना लिया. यीशु तू है महान, मेरे लिए तू है महान. यीशु तू है महान, मेरे लिए तू है महान. यीशु प्रभु प्यारा है, वो ही मेरा सहारा है. यीशु प्रभु प्यारा है,
हमको प्यार इतना प्रभु के किया। यीशु तू है महान, मेरे लिए तू है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। मेरे लिए सबके लिए प्राण दिया है महान। मेरे लिए सबके लिए प्राण दिया है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। మరొక పాట. మరొక పాట ఆల్ టు జీసస్. ఆల్ టు జీసస్ ఐ సరెండర్ 27. అమ్మ వచ్చా మీకు? ఎవరికైనా వచ్చా మెసేజ్ రాదా? Jesus, I surrender all to Him, freely give. I will ever love and truth Him, in His presence daily live. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender, humble at His feet above. All the pleasure, all forsaken. Take me, Jesus, take me now. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender. Make me Savior, holy Thine. Let the Holy Spirit witness, I'm Thine and Thou art mine. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender, Lord, I give myself to Thee. Fill me with Thy love and power. Let the blessing rest on me. I surrender
I surrender all to Jesus. I surrender now. I feel the sacred flame. Oh, the joy of full salvation. Glory, glory to His name. I surrender. I surrender all to Thee, my blessed Savior. I surrender. చివరిగా మరొక పాట ఇంకా మీకెవరికైనా మీ ఫేవరెట్ ఏదైనా సాంగ్ ఉంటే చెప్పండి అమ్మా. ఏమైనా చేయగల ఏం పాటమ్మా? ఖుషి ఖుషి ముజుకో మిలి. నూట 55 తెలుగులో 155. ఖుషి ఖుషి వచ్చామా పాట? పాడండి, ఎవరైనా వస్తే పాడొచ్చు. खुशी मुझको मिली, जीवन बदल गया। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। मेरे दिल में यीशु आया, जीवन का राजा है वो। मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। अजमा कर मैं देखा मसीह, कितना कितना प्यारा है तू। अजमा कर मैं देखा मसीह, कितना कितना प्यारा है तू। दुनिया मुझे जो ना दे सका, यीशु से मैं पा सका। दुनिया मुझे जो ना दे सका, यीशु से मैं पा सका। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। पहाड़ों के समा देखा, ऊंचा ऊंचा बढ़ते चली। पहाड़ों के समा मेरी खुशी, ऊंचा ऊंचा बढ़ते चली। तूने बुला कर चंगा किया है, जीवन दिया है नया। तूने बुला कर चंगा किया है, जीवन दिया है नया। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। खुशी खुशी मुझको मिली,
मेरा जीवन बदल गया। मेरे लिए जीवन का राजा हुआ, मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ। खुशी खुशी मुझको मिली, जीवन बदल गया। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। సమయంలో వర్షం పడుతుందా? ఈ సమయంలో మనం ఏమని చెప్పుకున్నామా? పాటల తర్వాత ఏముంటుంది అన్నాము? క్విజ్. అందరికి ఇష్టమేనా పాలు పొందటం? చెప్తావా? క్విజ్ అంటే దీన్ని బట్టి మీరు ఎంతగా దేవుని వాక్యాన్ని ఆసక్తిగా విన్నారు అన్న సంగతి మనకిక్కడే తెలిసిపోతుంది. పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఏం నేను అడగను, సింపుల్ క్వశ్చన్సే. మీరు విన్న వాక్యమే, తర్వాత మనము ఎప్పుడు చదివేటువంటి వాక్యమే. కాబట్టి తెలిసినటువంటి వారు ఎవరికైతే ఆన్సర్ తెలుసో మీరు కింద నుంచి చెప్పొద్దండి. ఒకవేళ మీకు తెలిసినట్లయితే మీరు లేచి నిలబడి చెప్పాలి, లేచి నిలబడి చెప్పాలి, మైక్లో చెప్పాలి. అప్పుడు మీకోసం కొన్ని గిఫ్ట్స్ కూడా తెప్పించా. మీకోసం కొన్ని గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. దయచేసి తెలిసినటువంటి వారు మీరు లేచి, మైక్ ఉంది కదా, మైక్ చెప్పాలి. పెద్దవాళ్ళకు మీకు లేదు, మీకు తర్వాత ఒకవేళ వీళ్ళకి రాదు అంటే వీళ్ళు చెప్పగలరు. మా వాళ్ళు యవనస్తులు చాలా షార్ప్గా ఉంటారు, చెప్తారు. ఒకవేళ చెప్పలేని పక్షాన పెద్దవారికి మీకు అవకాశం. మీకు తెలుసు కదా, వాక్యం అంతా తెలుసు కదా అని మీరు చెప్పొద్దండి. ఒకవేళ మా యవనస్తులు ఇంకా అన్న మాకు రాదు, మాకు తెలియదు అన్నప్పుడు మీకు ఛాన్స్ ఇస్తాం, అప్పుడు మీరు చెప్పండి. మీకు కూడా గిఫ్ట్ ఇస్తాం, పెద్దోళ్ళకు కూడా గిఫ్ట్లు ఇస్తాం. సరే, మొదటిది తెలిసినటువంటి వారు చేయి చూపించండి. తెలుసు కదా అని చెప్పినారనుకో, అది క్యాన్సిల్ అయిపోద్ది. మీకు రాదు, వేరే వాళ్ళకి రాదు. కాబట్టి తెలిసినటువంటి వారు దయచేసి మీరు చేయి పైకి చూపించండి, మైక్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇస్తాం. మనము ఆరంభంలో చదివాము, 3 నిలిచి ఉంటాయని చెప్పారు. అందులో ఒకటి శ్రేష్టమైనదని చెప్పారు. 3 నిలిచి ఉంటాయని చెప్పారు. అందులో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. కరెక్టే, కానీ నేను అడిగి క్వశ్చన్ ఇంకా పూర్తి కాలే. ఇది ఏ రెఫరెన్స్లో ఉంది? ఎన్ని ఉన్నాయి? శ్రేష్టమైనది ఏంటి చెప్పండి. రెఫరెన్స్ మైక్ ఏమో ఆంజుందో. 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనం. ఓకే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఓకే. ఇందులో ప్రేమ శ్రేష్టమైనది. శ్రేష్టమైనది ప్రేమ. వెరీ గుడ్. రెఫరెన్స్తో పాటు చెప్పారు కాబట్టి ఓకే, మీకు ఈ గిఫ్ట్. ఓకే, టీచర్ కాబట్టి మీకు బాగా ఉపయోగపడుతుంది పెన్ను. చాలా సంతోషం. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. రెండవ ఆన్సర్, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన డాష్ కనుగొనునా. చెప్పిన వాళ్ళు వద్దు, చెప్పని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు చెప్పొచ్చు. విత్ రెఫరెన్స్ కావాలి, విత్ రెఫరెన్స్. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన డాష్ కనుగొనునా, విత్ రెఫరెన్స్. ఇది మనకు కొంచెం మీరు చెప్పొద్దండి అమ్మా సిస్టర్స్. మీకు ఒకవేళ వీళ్ళకి కాదన్నప్పుడు మీకు చెప్తాం. ఇంకెవరైనా బ్రదర్స్ వైపు చెప్పాలి, రెఫరెన్స్ కూడా చెప్పాలి.
ఎవరు లేరా? యవనస్తులు, యూత్ ఎవరు లేరా? మళ్ళీ రేచల్ సిద్ధంగా ఉన్నారు చెప్పడానికి. ఆల్రెడీ ఒక గిఫ్ట్ వచ్చింది కాబట్టి మళ్ళా కొంచెం ఎవరికైనా అవకాశం ఇద్దాం. ఎవరైనా పోనీ ఒకటి చెప్పండి చాలు. ఒకటైతే అందరూ చెప్తారు, మళ్ళీ రెఫరెన్స్ చెప్పారు కానీ వాక్యం అయితే చెప్తారు. చెప్పాలి ఎవరైనా? సరే, అంత కష్టం ఎందుకులే, సరే అండి అది చెప్పండి. ఆ డాష్ని పూరించండి. ఎవరు చెప్తారు? చెప్పండి అమ్మా. విశ్వాసం కనుగొను. విశ్వాసము కనుగొనగను. ఓకే, వెరీ గుడ్. ఇది ఎక్కడుందంటే రెఫరెన్స్ లూకా 18:8 ఉంది. సరే, ఓకే, రామ్మా తీసుకోండి. మీకు కూడా గిఫ్ట్. అన్నా రండి ఒకసారి. మూడవ క్వశ్చన్. డాష్ గలవారైతే, డాష్ విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టు చూసి సముద్రంలో పడమంటే పడుతుందన్నాడు. అది చెప్పాలి, తర్వాత రెఫరెన్స్ కూడా చెప్పాలి విత్ రెఫరెన్స్. విత్ రెఫరెన్స్ అంటే మీరు జస్ట్ వాక్యం విన్నారు కానీ రెఫరెన్స్లు కొంచెం జ్ఞాపకం పెట్టుకోలేకపోయారు. అందుకే మనకు మంచి లక్షణం ఏంటంటే రాసుకోవాలి. ఏదైనా మనకు వర్తమానికులు వాక్యం చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే రాసుకోవాలి. రాసుకుంటే మనకు మైండ్లో ఫిక్స్ అవుతుంది. కొంతమంది చెప్పారు కదా, 10 సార్లు చదివే కన్నా ఒకసారి రాయటం మేలు, ఎందుకంటే మనకు మైండ్లో ఫిక్స్ అయిపోద్ది. అందుకే రాయమని చెప్పాం. సరే, పెద్దవారికి అవకాశం. లూకా సువార్త 17:6. వెరీ గుడ్. ఏ విశ్వాసం గలవారై ఉండమన్నాడు? ఆవగింజంత విశ్వాసం. సరే రండక్క, మీకు కూడా రండి, లైవ్లో కనబడతారు. వెరీ గుడ్. లూకా సువార్త 17:6. ఏ విశ్వాసం ఉండాలంట? ఆవగింజంత విశ్వాసం. సరే, ఓకే, వెరీ గుడ్. తర్వాత చిన్నవాని గురించి మనం విన్నాం కదా. చిన్నవాడు ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు తెచ్చాడు, ఎవరికి ఇచ్చాడు? అందరూ చెప్పొద్దన్న. మీరు ఎవరైనా అమ్మ చెప్తారా? చెప్పగలిగితే చెప్పండి. చెప్పగలిగిన వాళ్ళు పైకి లేచి చెప్పాలి. పైకి లేగాలి, పైకి లేవాలి. మైక్ ఇవ్వండి ఒకసారి. చిన్నవాడు ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు ఎవరికి ఇచ్చాడు? ఆన్ చేయండి దాన్ని. 5 రొట్టెలు 2 చేపలు ఆంధ్రేయకి ఇచ్చాడు. ఆంధ్రేయకి ఇచ్చాడు. వెరీ గుడ్. మైకేల్ అందిస్తున్నాడు మీకు, రెడీగా ఉన్నాడు. సరే, వచ్చి తీసుకోండి అక్క. ఇది అందరికీ పరిచయమైంది, చాలా త్వరగా చెప్తారనుకుంటున్నాను. అబ్రహాము జీవితంలో ఎన్ని సంవత్సరాల తర్వాత వాగ్దానం నెరవేర్చబడింది? దయచేసి చెప్పొద్దు, మీకు అవకాశం ఉంటుంది. మీకు వచ్చిందమ్మా గిఫ్ట్. రాని వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? రాని వాళ్ళు ఎవరైనా? యవనస్తులు ఏంటమ్మా? ఇది సాధారణంగా అందరికీ తెలిసిందే. ఏమా? వెరీ గుడ్. రా రా. సరే, లేదు చెప్పు. వెరీ గుడ్. ఎన్ని సంవత్సరాలమ్మా? వెరీ గుడ్, చక్కగా విన్నావు వాక్యం. రా, మీ అమ్మమ్మ చాలా సంతోషపడుతుంది నీ వాక్యాన్ని బట్టి. చూసారా, అట్లా మందిరానికి తీసుకొస్తే అట్లా చిన్నతనంలో నేర్చుకుంటారు. అందుకే మందిరానికి తీసుకురమ్మని చెప్తున్నాం. వెరీ గుడ్, చక్కగా విన్నదైతే. ఎవరు చెప్పలేదు కదా? చెప్పలే. వెరీ గుడ్. చూసారా ఎంత చక్కగా వాక్యాన్ని వినటానికి. అందుకే మనం సండే స్కూల్కి పంపించాలి, వాక్యం కూడా నేర్పించాలి. సరే, దేవుని వాక్యంలో రాయబడింది కదా, మొదట మనకు అన్నీ అనుగ్రహింపబడాలంటే రెండింటిని వెతకమన్నాడు. ఏమేంటి అవి? రెండు వెతకమన్నాడు. మొదట వాటిని వెతకండి,
ప్రశ్న అయిపోయింది, కొంచెం ఉండు, నీకే అవకాశం ఇస్తా. నీకే అవకాశం ఇస్తా, ప్రశ్న అయిపోయింది. మొదట వేటిని వెదకమన్నాడు, తర్వాత అవన్నీ మీకు అనుగ్రహిస్తానన్నాడు. చెప్పు మైకేల్, అవకాశం పైకి లే. నా నీతిని నా రాజ్యమని ఎతకమన్నాడు. వెరీ గుడ్ రా, చక్కగా విన్నాడు వాక్యం. పాపం అటు ఇటు తిరగకుండా కూర్చున్నాడు, చక్కగా కూర్చొని వాక్యం విన్నాడు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చూసారా, చక్కగా సండే స్కూల్ పిల్లలు కూడా సమాధానాలు చెప్తా ఉన్నారు. అంటే వారు ఎంత చక్కగా వాళ్ళు వాక్యం వింటున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సరే, ఇంకొక ప్రశ్న. అబ్రహాము యొక్క దాసుడు ఎవరు? తెలిసిన వారు లేచి చెప్పండి. పెద్దవాళ్ళకు ఏలియాజర్. వెరీ గుడ్, రండి అక్క తీసుకోండి. ఇప్పుడు చిన్న ప్రశ్న, చాలా సింపుల్గా చెప్పొచ్చు. ప్రపంచంలో నీటి మీద నడిచినటువంటి వ్యక్తి, వీళ్ళు కూర్చున్న వాళ్ళు యవనస్తులు. అమ్మా చెప్పమ్మా. మీరు వద్దు, పెద్దవాళ్ళు వద్దు, మీకు అన్నీ తెలుసు. యూత్ ఎవరమ్మా? పేతురు. వెరీ గుడ్ అన్న, చాలా చక్కగా విన్నారు, దేవునికి స్తోత్రం. తర్వాత మరి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చిన్నది అని మనం విన్నాం. ఆమె ఆ చిన్నది ఎవరికి సువార్త చెప్పింది అంటే, మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళమని. ఎవరితో చెప్పింది? ఆయన వృత్తి ఏంటి? ఆయన వృత్తి మైక్ ఇవ్వండమ్మా. ఒకటి నీకు ప్రైజ్ వచ్చింది కదా, ప్రైజ్ వచ్చిందా? ప్రైజ్ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పకూడదు. చెప్పమ్మా. సైన్యంలోకి అధిపతి అయిన సైన్యాధ్యక్షుడైన నయమాన్తో చెప్పు. సరే, ఓకే, వెరీ గుడ్. సైన్యాధిపతి. రండమ్మా తీసుకోండి. తర్వాత బైబిల్ అంతట్లో, ఇప్పుడు జనరల్ క్వశ్చన్స్, బైబిల్ అంతట్లో అతి చిన్న అధ్యాయం, ఇంకా ఎవరికి బహుమానం రాలేదో వాళ్ళు ప్రయత్నం చేయండి. బైబిల్ అంతట్లో చిన్న అధ్యాయం, అది కూడా మీకు క్లూ ఇవ్వాలా? క్లూ ఇవ్వమంటారా? పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తారా? సేవకురాలొద్దు. ఇంకెవరైనా మామూలుగా పెద్దవాళ్ళు ఎవరైనా? చిన్న అధ్యాయం, ఇంకా క్లూ ఇస్తా. కీర్తనలో ఉంది, అది కీర్తనలో ఉంది. ఇంతకంటే క్లూ ఇవ్వాలంటే నా వల్ల 118 కాదు, 100. ఎవరు చెప్పారు? అది అందరు నేను అంటారు. ఇప్పుడు గుంపులో చెప్పారనుకో, ఎవరు చెప్పారంటే అందరు నేను అంటారు. ఎవరికి వాళ్ళు ఇప్పుడు బహుమానాలు 3-4 చెప్పారు. కాబట్టి ఇది క్యాన్సల్, దీన్ని క్యాన్సల్ చేద్దాం. సరే, ఆన్సర్ 117వ కీర్తనలు 117. సరే, ఇప్పుడు ఇంకా బాగా పరిచయమైనటువంటి మాట, దయచేసి అట్లా అందరు చెప్పాకండి. అందరు చెప్తే ఏమైందంటే మిస్ అయిపోద్ది, ఎవరికి ప్రైజ్ రాదు. దయచేసి సహకరిస్తే కనుక ఒకవేళ మీకు రాకపోయినా మీ పక్కన వాళ్ళకైనా వచ్చిందని సంతోషపడవచ్చు. సరే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ వాక్యం ఉంది. ఇది అందరికీ పరిచయమైనటువంటి మాట. సువార్తల్లో మనం ఎక్కువ వాడుతూ ఉంటాం, అందులో నేను ఎక్కువ చెప్తామంట. తెలిసిన వాళ్ళు దయచేసి అబ్బో ఈ లేజడా ఏంటి చెప్పు, దాంట్లో చెప్పు. యెహోవాలాగానే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. సరేదా, చెప్పిన నీ ధైర్యానికైనా ఒప్పుకోవచ్చురా. ఇంకెన్నున్నాయా? 2 ఉన్నాయా? సరే, చివరిగా 2 ప్రశ్నలు. ఇంకెవరైనా యవనస్తులు చెప్పని వారు ఉంటే మీరు కొంచెము ప్రయత్నం చేయండి. ఇంకా దేవుని వాక్యంలో సబ్జెక్ట్ మీకు బాగా అర్థమవుతుంది.
ఇప్పుడు చాలా సింపుల్గా సామాన్యంగా మనము మరి సువార్తల్లో చెప్పేటువంటి మాట ఇది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఇది ఏ రెఫరెన్స్లో ఉంది? రెఫరెన్స్ అందించొద్దండి. అందిస్తే ప్రయోజనంలే, అందించడం వల్ల ప్రయోజనంలే. బ్రదర్స్ వైపు అన్ని సిస్టర్స్కి వెళ్ళిపోతున్నాయి ప్రైజులన్నీ. బ్రదర్స్ ప్రయాసపడి భారం మోసుకుని పెద్దోళ్ళు రెడీగా ఉండాలి చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళకి సువార్త చేసి వాళ్ళకి అలవాటు. ఇప్పుడు అవకాశం ఇస్తే వాళ్ళు చెప్తారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అనే మాట ఏ రెఫరెన్స్లో ఉంది? రెఫరెన్స్ చెప్పాలి. యవనస్తులు పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తారా? అక్కడంతా రెడీగా ఉన్నారు వాళ్ళు చెప్పటానికా? అక్కడ వాళ్ళు చెప్పారు, వాళ్ళకి ఇద్దాం, వాళ్ళకి ఇచ్చాను. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. సరే, పుణ్యవతి కూడా కరెక్ట్ చెప్పింది కాబట్టి అమ్మ కూడా ఇచ్చాను. రామ చివరికి అయిపోయినాయినా? ఓకే, అయిపోయినాయి. సరే, చివరి ప్రశ్న అందరికీ. బైబిల్ అంతట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? వెరీ గుడ్, చాలా సంతోషం. ఇప్పుడు అన్నగారికి ఇద్దాం సమయము, కొద్ది సమయము వాక్య పరిచర్య కలిగి ఉంటాం. ప్రైజ్ లార్డ్. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 1వ వచనము. కీర్తన 1వ వచనము అందరం కలిపి చదువుకుందాము. కీర్తన 23 1వ వచనము చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మరొకసారి బిగ్గరగా 1వ వచనం ఒక్కటే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడవు, మహాగణుడవు, ఉన్నత పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడవు, నిత్య నివాసివి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ దయను బట్టి, మీ కనికిరమును బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుచు ఉన్నాము. ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడవు ప్రభా. మరి లోకములో పాపములు, అపరాధములు బట్టి, దుష్టత్వం బట్టి, దుర్గమార్గతను నిత్యనాశనానికి పాత్రులమైనటువంటి మమ్మల్ని ప్రేమించి ప్రభా నీ ప్రియకుమారుని లోకానికి పంపించి ఆయనను సిలువకు బలిగా అర్పించి ఆయన చిందించిన రక్తము ద్వారా, ఆయన సిలువ మరణ పునరుత్థానము ద్వారా గొప్ప రక్షణ, పాపక్షమాపణ, నిరీక్షణ మాకు అనుగ్రహించావు. అందును బట్టి మీకు వందనాలు. మీ ప్రియకుమారుని నామమును బట్టి మరొకసారి ప్రభా మీ సన్నిధిని చేరి రావడానికి ప్రభా మీరు చూపుతున్న కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో మీరు సమకూర్చిన యవన బిడ్డలను బట్టి, పెద్దవారిని బట్టి కూడా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుచున్నాం. దేవా దయతో జ్ఞాపకం చేసుకుంటూ రండి. చదవబడిన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను. బలహీన దాసుని మీ సిలువ చాటును మరుగుపరుస్తూ రమ్మని మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణను కోరుకొంచు మహిమా ఘనత మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.
23వ కీర్తన మనకి చాలా పరిచయమైనటువంటిది. సండే స్కూల్ స్థాయి నుండి కూడా ఎక్కువ కంటతా చేయించేటువంటి వాక్యము. ఇక్కడ దైవజనుడు, రాజు, దేవుని దాసుడు అయినటువంటి దావీదు ఆయన చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా దేవుడు నాకు కాపరి. దావీదు ఒక గొర్రెల కాపరి. ఆయన చిన్నతనం నుండి కూడా తండ్రి మందను కాసేవాడు. కాబట్టి ఆయనకి చాలా అనుభవము, ఈ గొర్రెలను కాచేటువంటి అనుభవం చాలా ఉంది. గొర్రెలు ఎట్లుంటాయి, వాటి ప్రవర్తన ఎట్లుంటుంది, అవి ఎలాగా ప్రవర్తిస్తాయి, వాటి తీరు ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా చాలా దగ్గరగా అతను చూసినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు తనను తాను ఒక గొర్రెగాను, ఒక కాపరి ఎలాగైతే గొర్రెలను సంరక్షిస్తుంటాడో, కాపాడుతుంటాడో, పోషిస్తూ ఉంటాడో ఎరిగినవాడు కనుక దేవుడు తన జీవితంలో ఎట్లాగా ఆయన సంరక్షకుడిగా, పోషకుడిగా ఉంటూ కాపాడుతూ వస్తూ వచ్చినాడో దానిని బట్టి అనుభవంలో నుండి రాసినటువంటి కీర్తన ఇది. కనుక ఇక్కడ భక్తుడు అంటున్నాడు దేవుణ్ణి, యెహోవా నా కాపరి. కాపరి అనేటువంటి ఇంగ్లీష్లో చూస్తే షెపర్డ్ అని ఉంటుంది. ఈ షెపర్డ్ అనేటువంటి పదానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో సినానిమ్స్ అంటారు, నానార్థాలు. వాటిలో కొన్ని చూద్దాం మనం. అన్నీ మనకు సమయం సరిపోదు కనుక కొన్ని. ఈ షెపర్డ్ అనే మాటకు అర్థము ఒకటి అటెండెంట్ అనగా పరిచారకుడు. షెపర్డ్ అంటే ఎవరు? పరిచారకుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సమయంలో చెప్తారు ఏమనంటే, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చెను అని. ఆయన తన నడుముకి కండువా కట్టుకొని శిష్యుల పాదాలను కడుగుతూ వచ్చినాడు. కనుక ఆయనకు ఆ పదము సరైనటువంటిది. ఆయన అటెండెంట్గా వచ్చినాడు ఈ లోకానికి. రెండవది షెపర్డ్ అనే మాటకు అర్థము కేర్ టేకర్. కేర్ టేకర్ అంటే సంరక్షకుడు, బాధ్యత వహించేటువంటి వాడు. మూడవది ఎస్కార్ట్ అంటే తోడుగా ఉండేవాడు. సహజంగా చూడండి, అంగవికలులు ఉంటారు, శారీరక లోపాలు కలిగినటువంటి వారు, గుడ్డివారు కానీ, కుంటివారు కానీ, మోగవారు కానీ, ఇటువంటి వారు ఉంటారు. ఇటువంటి అంగవికలలు కలిగినటువంటి వారికి ఇతరుల మీద వారు ఆధారపడతారు. వారు ఏదైనా ఎక్కడికైనా వేరే స్థలానికి ప్రయాణం చేయాలంటే, బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ ప్రయాణం చేయాలంటే వారికి ఎస్కర్ట్ అనేది ఇస్తారు, తోడుగా ఉండేవారు అన్నమాట. దేవుడు ఎటువంటి వాడంట? తోడుగా ఉండేటువంటి వాడు, మనకు తోడుగా ఉంటాడు. అందుకే ఆయనకు ఒక పేరు ఇమ్మానుయేలు. మత్తయి సువార్తలో రాయబడుతుంది కదా ఆయన పేరు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 23. అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు మనకి ఎట్లా ఉంటాడు? తోడుగా ఉంటాడు. ఏ పరిస్థితుల్లో తోడుగా ఉంటాడు ఆయన? దేవుడు ఏ పరిస్థితుల్లో తోడుగా ఉంటాడు? సహజంగా ఈ లోకంలో ఒక మనిషికి మరొక మనిషి ఎప్పుడు తోడుగా ఉంటాడంటే అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు తోడుగా ఉంటారు. అధికారం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయినప్పుడు అతని చుట్టూ చాలామంది చేరుంటారు. ఎందుకని ఆయనకున్న అధికారాన్ని బట్టి చేరి ఉంటారు. అదే అతను ఆ అనుకోండి, వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు కనపడరు. పదవి పోయిన రోజు నుంచి కూడా
ఎవరు రారు, పలకరించే వాళ్ళు కూడా తగ్గిపోతారు. ఎవరో కొద్దిమంది బాగా ఆత్మీయులైన వాళ్ళు, కుటుంబ సభ్యులు వాళ్ళు మాత్రమే ఉంటూ ఉంటారు. ఇలా గమనించి చూడండి, మనిషికి మనిషి తోడు ఎంతకాలమో ఉండడు, కానీ దేవుడు మనకి ఎలా ఉంటాడు? తోడు ఉంటాడు. ఎట్లాగా? ఈ దేవుడు సదాకాలము మనకు తోడుగా ఉంటాడు. మరణ పర్యాంతము కూడా ఆయన నడిపించేటువంటి తోడు. అందుకే ఆయనను ఏమంటున్నాడు ఆయన? దావీదు కాపరి. ఈ కాపరి ఎస్కర్ట్ కింద ఉండి తోడుంటాడు ఆయన. మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, అగ్ని వంటి శ్రమల్లో వెళ్తున్నా, బంధకాల్లో మనం ఉన్నా ఆయన తోడుంటాడు. ఆ బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు ఏం చేసినాడు? ఒక విగ్రహాన్ని తయారు చేయించినాడు. 60 అడుగుల బంగారు విగ్రహం ఒకటి చేయించి దానికి మొక్కాలి అన్నాడు. వివిధ సంగీత వాయిద్య పరికరాలు మోగుతాయి, మోగినప్పుడు మీరు ఏం చేయాలి? వాటికి మొక్కాలి. ఒకవేళ ఎవరైనా మొక్కకపోతే కనుక వారిని వేడిమి కలిగినటువంటి మండుతున్న అగ్నిగుండంలో పారవేస్తానని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేస్తూ వచ్చినాడు. కానీ 3 యవనస్తులు వారు యవన కాలంలో దేవునికి అర్పించుకున్నటువంటి వారు దేవుని మీద ఆధారపడ్డటువంటి వారు. అన్య దేశంలో ఉన్నాము, తమ రాజ్యాన్ని జయించి మమ్మల్ని బానిసలుగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి దగ్గర ఉన్నాము, మమ్మ ఏమైనా అతను చేయగలుగుడు అనేటువంటి భయము వారికి లేదు. ఎందుకని? ఈ రాజులను నియమించేటువంటి రారాజు మా తండ్రి, ఈ అధికారాలన్నిటికన్నా పై అధికారము కలిగిన వాడు మా దేవుడు, మేము పూజించేటువంటి, మేము నమస్కరించేటువంటి, మేము కొలిచేటువంటి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని వారికి తెలుసు. కాబట్టి నెబుకద్నెజరు నిర్ణయించిన నిర్ణయ ప్రకారం అందరూ మొక్కినారు, కానీ వీరు 3 మొక్కలేదు. వారి మీద నేరారోపణ చేయండి, వారిని తీసుకొచ్చినారు, రాజు ముందు నిలబెట్టినారు. వారు ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? వారు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారో తెలుసా? నెబుకద్నెజరు, ఇందు నిమిత్తమై మాకు ఏ విచారము కూడా లేదు. మహాక్రూరుడైనటువంటి చక్రవర్తి నెబుకద్నెజరు సామాన్యమైన వ్యక్తి కాదు. అంత క్రూరమైన వ్యక్తి అయినప్పటికీ కూడా వారికి ఎంత ధైర్యం అంటే అది దేవుణ్ణి బట్టి వచ్చినటువంటి ధైర్యం, మానవులు కల్పించిన ధైర్యం కాదు. మానవుడికి ఉండేటువంటి బలాన్ని బట్టో, శక్తిని బట్టో, జ్ఞానాన్ని బట్టో వచ్చినటువంటి ధైర్యం కాదు. తమ దేవుణ్ణి బట్టి వారికి ధైర్యం, ఆ దేవుని నామాన్ని బట్టి వారికి ధైర్యం. పేరు పెట్టి పిలుస్తున్నారంతే. మాకే విచారం లేదు, నీ చేతిలో నుండి తప్పించడానికి మా దేవుడు శక్తిమంతుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా మాకు పర్వాలా, మేము ప్రాణత్యాగానికైనా సిద్ధమే. మరింత కోపం ఎక్కువైపోయింది. అసలే భయంకరమైనటువంటి వ్యక్తి. ఎప్పుడైతే వీరు ఎదిరించి మాట్లాడుతున్నారో ఇంకా ఆగ్రహం మరింత ఎక్కువైపోయి 7 చేశాడు తోడు. ఆ అగ్నిని ఏం చేశారు? 7 పెంచి వారిని 3 తీసుకెళ్ళి పారేస్తే ఆ అగ్నిగుండంలో వీరిని పారవేయడానికి వెళ్ళిన వారు ఆ వేడి సెగకి చచ్చిపోయారు. అంత వేడిమి తగులుతుంది. కానీ వీరు 3 కూడా ఆ వేడిమి కలిగినటువంటి ఆ గుండములో చక్కగా ఏసీ రూమ్లో తిరిగినట్టు తిరుగుతున్నారు. ఫుల్ ఏసీ వేసుకొని చల్లగా చక్కగా హాయిగా తిరుగుతుంటే రాజుకు మతిపోయింది. వారితో పాటు మరో వ్యక్తి కనిపిస్తున్నాడు, దేవదూతల స్వరూపంలో కనిపిస్తున్నాడు. వెంటనే అడిగినాడు, మేము 3 వేయించినాము, 4వ వ్యక్తి ఎవరు? దేవదూతల రూపంలో ఉన్నాడు, వారిని వెంటనే బయటికి పిలిపించండి. ఓ షద్రక్, మేషక్, అబేద్నెగో బయటికి రండి. ఆ యవనస్తులు బయటకు వచ్చినప్పుడు ఏం చేశారంటే పరీక్షించారు. తల మొదలుకొని అరికాలు వరకు వారిని పరీక్ష చేస్తూ వచ్చారు. పరీక్ష చేస్తే వాళ్ళ తల వెంట్రుకు కాలలేదు, వస్త్రాలు కూడా కాలలేదు, ఎక్కడా చిన్న గాయం కానీ, చిన్న కాలిన మచ్చ కానీ, చిన్న బొబ్బ కూడా ఎక్కడా కూడా రాలేదు. ఎప్పుడైనా పొరపాటున మనం వెలిగించి వదిలిన అగ్గిపుల్ల పట్టుకుంటేనే వెంటనే చిన్న బొబ్బ వచ్చేస్తుంది. అంత వాళ్ళని విసిరేసిన వాళ్ళు వేడి సెగకు చచ్చిపోయారు బలశాలులు. వీళ్ళేమో ఏం ఎక్కడా కూడా కాదు. వెంటనే సాగిలపడ్డాడు ఆ రాజు, మీ దేవుడే పూజ్యార్హుడు,
ఆ యవనస్తులు ఆ యవన కాలంలో తమ దేవుణ్ణి బట్టి వారు దేవుని యొక్క శక్తిని నిరూపించి ఒక క్రూరుడైనటువంటి రాజు సాగిలపడేలా చేశారు. అతని శాసనాన్ని తిరిగి రాయించారు. ఎవరు వాళ్ళు ముగ్గురు? యవనస్తులు. వాళ్ళు యవన కాలంలో ఉంటూ వచ్చినారు. కారణం దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవుడు మన జీవితంలో తోడుగా ఉండేటువంటి దేవుడు. యవన కాలంలో ఉన్నటువంటి యవనస్తులారా, దేవుడు మనకి తోడుంటాడు. మిమ్ముని బట్టి మీ ద్వారా ఆయన తన కార్యాలు, అద్భుత కార్యాలు చేయాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో రాయబడుతుంది, యవన కాలంలో పుట్టినటువంటి బిడ్డలు బలవంతుని చేతిలో బాణాల వంటి వారంట కదా. 121వ కీర్తన అనుకుంటా, చూడండి ఒకసారి. 121వ కీర్తన 124 క్షమించండి, 124 127 4. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఎవరా బలవంతుడు? సృష్టికర్త అయినటువంటి దేవుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చేతిలో బాణాల వంటి వారుగా ఆ బబులోను సామ్రాజ్యంలో, అన్య దేశంలో శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు బాణాల వలె వారు పనిచేస్తూ వచ్చినారు. తమ దేవుడు ఎటువంటి వాడు, తమ దేవుని శక్తి ఎటువంటిది, ఆయనను పూజించి ఆరాధించేవారిని, ఆయన కొరకు నిలబడేటువంటి వారిని ఆయన ఏ విధంగా కాపాడుతాడు అనేది ఆ యవన కాలంలో వారు నిరూపిస్తూ వచ్చినారు. ఆయన తోడుగా ఉండేటువంటి దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన తోడుగా ఉంటాడు, విడిచిపెట్టడు. విడిచిపెట్టే దేవుడు కాదు. అగ్ని గుండంలోనైనా తోడుగా ఉంటాడు, కరువు కాటకాల్లో అయినా దేవుడు తోడుగా ఉంటాడు. ఇంకా ఎలాంటి విషమ పరిస్థితులైనా సరే ఆయన తోడుగా ఉండేటువంటి దేవుడు. ఎన్నడూ కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఒకసారి ఒక భక్తునికి ఒక కల వచ్చిందంట. ఆ కలలో ఈయన యేసు ప్రభువారు ఇరువురు ఒక సముద్ర తీరాన నడుచుకుంటూ వెళ్తున్నారంట, మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. యేసు ప్రభు పాదాలు, ఈయన పాదాలు పక్క పక్కన. సముద్ర తీరాన్ని ఎప్పుడైనా మీరు వెళ్ళుంటే ఆ ఇసుక నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత మెత్తగా ఉండి ఆ పాదాలు పడుతూ ఉంటాయి. ఈ పాదాలు కనిపిస్తున్నాయి. కొంత దూరం వెళ్ళేటప్పటికి ఏమైందంట, ముళ్ళు ఉన్నాయి, దారంతా ముళ్ళు ఉన్నాయి. ముళ్ళుంటే రక్తముతోటి ఉన్న 2 పాదాలే కనిపిస్తున్నాయంట. రక్తంతో తడిచిన 2 పాదాలు కనిపిస్తూ ఉంటే ఈయనకి మెలకు వచ్చేసింది. గబుక్కులు లెగిసిపోయి ఏడవడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, అంత చక్కగా మెత్తగా ఉన్నప్పుడు నాతో ఉన్నావు, ముళ్ళొచ్చేటప్పటికి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా అని. దేవుడు స్వరం వినబడుతుందంట, లేదు నాన్న, ఆ పాదాలు ఎవరియో మరొకసారి నువ్వు సరిగ్గా తేరి చూడు అన్నాడంట. మరలా కల వచ్చి చూస్తుంటే ఆ పాదాలు తనవి కాదు, యేసు ప్రభువారి ఆ పాదాలు. ఇప్పుడు మళ్ళీ ఈయన ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నాడు, ప్రభువా, శ్రమ వచ్చేటప్పటికి నిన్ను విడిచిపెట్టేశానా, నీకు దూరం అయిపోయినా, నేనేమైపోయాను ప్రభువా అంటే, మరింకోసారి చూడు నాయనా, నువ్వు ఎక్కడున్నావు అంటే 2 చేతుల్లో ఆయన ఎత్తుకున్నాడు ఈ భక్తుడిని. ఆయన వెళ్తున్నాడు. దేవుని వాక్యంలో రాయబడుతుంది కదా, చూడుము నా అరచేతిలో నేను నిన్ను చెక్కి ఉన్నాను. ఎక్కడున్నాము మనం? దేవుని అరచేతిలో ఉన్నాం. ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు. శ్రమలు వస్తే విడిచిపెట్టాడు, ఆయన కష్టాలు వచ్చినప్పుడు విడిచిపెట్టాడు, బాధలు వస్తే విడిచిపెట్టాడు. ఆయన ఎల్లకాలము మనకు తోడుగా ఉంటాడు. యోసేపు జీవితాన్ని గనక మనం చూసినప్పుడు, యోసేపు యొక్క పరిస్థితులు చూస్తే గనక దేవుడు తనకి 2 సార్లు కలలు చూపిస్తూ వచ్చినాడు, తాను ఏలిక అవుతాడని చెప్పి. మొదటిసారి చెప్పినాడు, అన్నలు చాలా కోప్పడ్డారు. అదే విషయం తర్వాత తండ్రికి చెప్పినాడు, తండ్రి కూడా కోప్పడుతూ వచ్చినాడు, ఏమి నువ్వు ఏలిక అవుతావా, మేము నీకు సాగిల పడతామా అని. కొన్ని రోజులు అయిపోయింది, అన్నలకు యోగక్షేమాలు తెలుసుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఏం జరుగుతూ వచ్చింది అక్కడ, వాళ్ళు ఈ కలలు గనేవాడు వస్తున్నాడు రా, వీడిని కొట్టి చంపేద్దాం, వీడి కలలు ఏమవుతాయో అని చెప్పి అన్నలందరూ కలిసి ఏం చేసినారు, కొట్టేశారు. కొట్టి గోతిలో పాడేశారు. గోతిలో పాడేసిన తరువాత మరలా ఏం చేసినారు, కొద్ది సమయానికి తీసి గోతిలో నుండి
ఆ వ్యాపారస్తులు ఇష్మాయేలులు వెళ్ళిపోతుంటే వారికి అమ్మేశారు. అక్కడ నుండి ఐగుప్తు దేశానికి వారు ఆ వ్యాపారులు అతను ఐగుప్తు దేశంలో అమ్మేస్తే ఒక వ్యక్తి బానిసగా కొనుక్కున్నాడు తన ఇంటిలో పని చేయడానికి. అక్కడ నమ్మకంగా పనిచేస్తూ వచ్చినాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడని చెప్పి ఆ వ్యక్తి తెలుసుకొని, ఆ యజమానుడు తెలుసుకొని ఏం చేస్తూ వచ్చినాడు? పోతీఫరు తన ఇల్లంతటిని, తనకు కలిగిందంతటిని కూడా అతనికి అప్పగించినాడు. ఈ యవనస్తుడు నమ్మకమైన వాడు, ఇతడు మంచివాడు, ఇతడు ఏది అన్యాయం చేయడు, అక్రమం చేయడు, ఏది దొంగిలించడు, మోసం చేయడు, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటాడు, దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు అని చెప్పి తనకు కలిగినది ఆస్తి అంతా కూడా తనకు అప్పగించినాడు. ఈయన పోయి తన యొక్క వృత్తి వ్యాపారం వచ్చి భోజనం చేయడం, వెళ్ళిపోవడం, అంతే. తనకి ఏముందో ఏమి లేదో ఏమీ చూసుకునేవాడు కదా, పట్టించుకునేవాడు అలాంటి యవన ప్రాయంలో ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క యజమానుడి భార్య అతని మీద కన్ను వేసింది. పాపం చేద్దాం రమ్మని ప్రేరేపిస్తూ వచ్చింది. కానీ ఎన్నోసార్లు ఆమె వెంటాడినప్పటికీ కూడా ఒప్పుకోలా. యవన కాలంలో ఆ యవనేచ్ఛలకు అతను లొంగిపోలేదు. ఆమె చేస్తున్న దాన్ని, అమ్మ ఇది తప్పు, నా యజమానుడు నాకు అన్నీ అప్పగించినాడు, నీవు ఆయన భార్యవు కాబట్టి నీ మీద నాకు ఏ అధికారము లేదు, నేను ఈ తప్పు చేయని, ఈ పాపం చేయనంటే చివరికి చేయని నేరాన్ని అతని మీద వేసి చెరసాలలోకి వెళ్ళిపోయినాడు, జైల్లోకి వెళ్ళినాడు. జైల్లో కూడా ఎంత నమ్మకంగా ఉన్నాడు. జైల్లో కూడా దేవుడు తోడున్నాడు. తన భక్తులు ఎక్కడుంటే, అగ్నిగుండంలో ఉంటే దేవుడు అగ్నిగుండంలోనే ఉంటాడు, చెరసాలలో ఉంటే చెరసాలలో వారితో ఉంటాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, తోడుగా ఉండేటువంటి దేవుడు. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆయన ఎస్కార్ట్, నాకు తోడుగా ఉంటాడు. నేను ఎక్కడున్నా తోడుగా ఉంటాడు. అరణ్యంలో నాకు తోడుగా ఉన్నాడు, సింహం వచ్చినప్పుడు తోడుగా ఉన్నాడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు తోడుగా ఉన్నాడు, గొలియాతుని ఎదిరించినప్పుడు తోడుగా ఉంటూ వచ్చినాడు, సౌలు నన్ను తరుముతున్నప్పుడు తోడుగా ఉంటూ వచ్చినాడు, ఫిలిస్తీన్లు నన్ను తరిమినప్పుడు తోడుగా ఉంటూ వచ్చినాడు, సింహాసనం ఎక్కినప్పుడు నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రతి కష్ట సమయంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నా కుమారుడే నా మీద తిరుగుబాటు చేసి నన్ను సింహాసన భ్రష్టుని చేసినప్పుడు, నన్ను తరుముతున్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అందుకే ఆయన గురించి అంటున్నాడు, యెహోవా నా కాపరి. యవన కాలంలో ఉన్నటువంటి నీవు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన కాపరి, ఆయన ఎస్కార్ట్గా ఉండి నడిపించేటువంటి వాడు. ఇంకొక పదం ఉంది చూడండి, దానికి అర్థము, ఆ కాపరి అనేటువంటి పదానికి ఆయన గార్డ్ అంటే కావలివాడు, కాపు కాస్తుంటాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా అనునిత్యము కూడా ఏం చేస్తుంటాడు? కాపు కాస్తుంటాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన కునికే దేవుడు కాదు, నిద్రపోయేటువంటి దేవుడు కాదు. ఆయనను మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు, సంరక్షిస్తూనే ఉంటాడు. దేవుని వాక్యంలో రాయబడుతుంది, యెషయా గ్రంథం 49:15 చూడండి, 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు మరచిన వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. గర్భమున పుట్టినటువంటి బిడ్డలను స్త్రీ మర్చిపోతుందా? తన గర్భమున పుట్టినటువంటి బిడ్డలను ఏంటంటే స్త్రీ మర్చిపోదంట. మొన్న మా సంఘంలో బాధ్యత గల సహోదరుడు ఆయన రవికుమార్ బ్రదర్ అని, ఆయన పుట్టినరోజు. అయితే పుట్టినరోజు ఎవరికీ తెలియదు. వాళ్ళ అమ్మాయి జార్జియాలో డాక్టర్ చేస్తుంది. 14వ తారీఖున మమ్మల్ని అందరినీ ఆయన ఏం చేస్తున్నాడంటే, అన్న భోజనానికి రండి మధ్యాహ్నం నుంచి అని పిలిచినాడు. మేమేమనుకున్నాంటే పాప ఇంకా 15వ తారీఖు బయలుదేరి వెళ్తుంది, 16వ తారీఖున ఫ్లైట్ ఎక్కుద్ది, అందుకొరకు అన్న ప్రార్థన చేయడం కోసం పిలిచినాడు అనుకున్నాం. సరే వెళ్ళినాం. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆయనకు పుట్టినరోజు అని. ఆ దేవుని సేవకుడు వాక్యం చెప్తూ ఒక మాట చెప్పినాడు, తల్లికి 90 ఏళ్ళు వచ్చేసి పుట్టిన కొడుకు 70 ఏళ్ళు అట్లా వయసు వచ్చేసినప్పుడు కొడుకు పుట్టినరోజు అని చెప్పినప్పుడు ఆమె తల్లి ఏం చేస్తుందంట తెలుసా?
ఆ 70 ఏళ్ల క్రితం తాను పడిన ప్రసవ వేదన తల్లొక్కతే గుర్తు చేసుకుంటుందంట. ఎంత కష్టపడి ఆ బిడ్డను ఎంత వేదన పడి తను కన్నాదో ఆ క్షణంలో ఆ బిడ్డ పుట్టినరోజు. కుమారుడు 70 ఏళ్ళు వచ్చాడు, తాత అయిపోయాడు కూడా. ఆయనకి పెళ్ళి అయిపోతుంది, ఆయన ఆ పెళ్ళి అయిపోయినటువంటి ఆ మనవడికి కూడా పిల్లలు పుట్టేసి ఉండొచ్చు. ఈమె 90 ఏళ్ళు వచ్చేసినా కూడా ఏం చేస్తుందంట స్త్రీ, ఆ బిడ్డను కన్న రోజుని ఆ క్షణాలను గుర్తు చేసుకుంటుందండి. ఎంత వేదనతో నా కొడుకుని లేదా నా కూతుర్ని నేను కన్నాను అని చెప్పి తల్లి ఒక్కతే తండ్రి మళ్ళీ వేడు, తండ్రి బాధ్యతలు వేరు, తండ్రి ఇది వేరు, కానీ తల్లి మర్చిపోదట. కానీ దేవుడు ఏమంటున్నాడు, తల్లి తన స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను మరచను. కానీ ఈ దినాల్లో కొంతమంది తల్లులు గర్భాన పుట్టినటువంటి బిడ్డలను ఏం చేస్తున్నారు, మర్చిపోతున్నారు. పరిస్థితులేమో ఎందుకు చేస్తున్నారో ఏంటో తెలియదు. తల్లి మరిచి వెళ్ళిపోయేటువంటి స్థితులు, కానీ దేవుడు మరిచిపోడు. దానికి ఉదాహరణ నేనే. నాకు ఊహ తెలియదు, నేను 8వ నెల 9వ నెల వయసులో ఉన్నానంటే అప్పుడు మా నాన్న చనిపోయాడు. ఏం జరిగిందో తెలియదు. అయితే మా అమ్మ నన్ను మా నాయనమ్మ తాతయ్యల దగ్గర విడిచిపెట్టి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయిందంట. పరిస్థితి ఏమిటో తెలియదు, కానీ తల్లి లేకపోయినా ఉన్న తల్లి లేనటువంటి పరిస్థితి, తండ్రి ఎట్లా లేడు. కానీ దేవుడు నన్ను మరిచిపోలేదు. నా కొరకు తల్లిదండ్రులను సిద్ధపరిచి ఉంచినాడు ఆయన. మా తాతగారికి 13 మంది సంతానం. ఆ 13 మందిలో 2 చనిపోయినారు, మిగిలిన వాళ్ళు 11 మంది. ఆ 11 మందిలో పెద్ద ఆయనకి పెళ్ళయింది కానీ పిల్లలు లేరు. చాలా సంవత్సరాలు గడిచిపోయింది, ఆయనకి పిల్లలు లేరు. మా నాన్న 3వ వాడు మగవాళ్ళలో. ఆయనకి యవ్వన కాలం వచ్చినప్పుడు పెళ్లి చేశారు. ఎట్లా చనిపోయినాడో తెలియదు, మొత్తానికి ఏదో అనారోగ్యము బలహీనత ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మ వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మవారితోటి. ఇప్పుడు నేను అనాథనయ్యాను, కానీ దేవుడు నా కొరకు తల్లిదండ్రుల్ని సిద్ధపరిచినాడు. మా పెదనాన్న పెద్దమ్మ, నాకు ఊహ తెలిసింది, నాకు అమ్మ నాన్న అనేది వాళ్ళే తెలుసు. వాళ్ళే నన్ను పెంచారు, పెద్ద చేశారు, అన్నీ చూశారు. చూసారా దేవుని ప్రణాళిక. తల్లి మరిచిపోవచ్చు, దేవుడు ఎన్నడూ కూడా మరిచిపోడు. ఆయన మరిచిపోయే దేవుడు కాదు. ఆయన కావలివాడిగా కావలిగాస్తుంటాడు, దివారాత్రులు మనల్ని కావలిగాస్తూ ఉంటాడు. అందుకే అంటున్నాడు భక్తుడు, ఆయన నా కాపరి. ఆయన కాపరత్వంలో నువ్వు ఉంటే ఆయన నిన్ను కావలి కాస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు నీకు తోడుగా ఆయన ఉంటాడు. అన్ని పరిస్థితుల్లో కూడా నిన్ను కావలిగాసి సంరక్షించేవాడిగా ఆయన ఉంటాడు. మరొక అర్థం ఉంది చూడండి, గైడ్. షెపర్డ్ అనే మాటకి మరొక అర్థం ఏంటి, గైడ్. గైడ్ అంటే దారి చూపించేవాడు. మనం ఏదైనా విహారయాత్రలకి ఎక్కడికైనా కొంచెం దూర ప్రాంతాలు అయినా, బెంగళూరు, మద్రాసు లేక హైదరాబాదో వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి చూడదగిన ప్రదేశాలు ఏమున్నాయో చూడాలంటే ఒక వ్యక్తిని నియమించుకుంటారు, గైడ్ అని. దారి చూపిస్తాడు అతను. పలానా చోట ఇది ఉంది, ఇక్కడ మ్యూజియం ఉంది, ఇక్కడ పార్క్, జూ పార్క్ ఉంది, ఇక్కడ మామూలు పార్క్ ఉంది, ఇక్కడ ఇలాంటి ఒక కట్టడం ఉంది, ఇది పలానా అప్పుడు కట్టారు. ఇవన్నీ కూడా మనకు చూపిస్తాడు, దారి చూపిస్తూ ఉంటాడు అన్నమాట. దేవుడు కూడా మనకి ఎటువంటి వాడు, గైడ్, దారి చూపించేటువంటి వాడు. ఈ చీకటి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎక్కడ ఏ అపాయం పొంచి ఉందో మనకి తెలియదు. అందుకే దావీదు భక్తుడు ఈ కీర్తనలోనే ఒక మాట రాసినాడు చూడండి. ఆయన అంటాడు, ఈ 23వ కీర్తనలోనే 4వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినప్పటికీ ఏ అపాయమునకు నేను భయపడను. గాఢాంధకారపు లోయలు అంటే భయంకరమైన చీకటి, కన్నుచూపు కనబడినటువంటిది, అంత అంధకారము, ఘోరాంధకారం అంటే గాఢాంధకారం అని రాస్తున్నాడు భక్తుడు. అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళినప్పటికీ కూడా అక్కడ అపాయాలు ఉంటాయి. క్రూర మృగాలు ఉండొచ్చు, విష సర్పాలు ఉండొచ్చు, భయంకరమైన లోయలే ఉండొచ్చు, ఇంకా ఏవేవో ఉండవచ్చు అక్కడ.
కానీ ఏ అపాయానికి కూడా నేను భయపడను. ఎందుకు భయపడ్డు? దావీదు గొప్ప ధైర్యశాల, లేకపోతే దావీదు ఇంకా ఏదైనా కలిగినవాడా? ఎందుకు భయపడ్డంట దావీదు? నీవు నాకు తోడయ్యుందువు. దేవుడు తోడున్నాడు నాకు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను భయపడను. ఎలాంటి అంధకార పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా, ఎలాంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా నేను ఏమాత్రము కూడా భయపడను. దావీదు జీవితంలో మనం చూస్తే ఒక్క విషయం చెప్పుకొని మనం ముగించుకుందాం, చాలా సమయం అవుతుంది. ఒకే ఒక్క విషయాన్ని చూడండి. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. దావీదు జీవితంలో ఎదురైనటువంటి గాఢాంధకారమైనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనము. ఇక ఏడ్చుటకు శక్తి లేనంత పోయినంత బిగ్గరగా ఏడ్చిరి. దావీదు సౌలుకు భయపడి ఏం చేసినాడంటే ఫిలిస్తీయ సర్దారు దగ్గరికి వెళ్ళి అతని దగ్గర చేరాడు. ఆ ఫిలిస్తీయ సర్దార్ ఏం చేసినాడు? ఇతనికి ఆశ్రయం ఇచ్చి దావీదికి సిక్లగు అనే ఒక ప్రాంతంలో ఉండడానికి అనుమతిస్తూ వచ్చినాడు. దావీదు దగ్గరికి కొంతమంది వచ్చి చేరారు. ఎవరు వాళ్ళు? అప్పులు చేసిన వాళ్ళు, కుటుంబంలో సమస్యలు ఉన్నవారు, ఇబ్బందులతోటి బాధపడుతున్నవారు, అసమాధాన పరిస్థితులు, ఎక్కడా కూడా వారి జీవితంలో నెమ్మది లేదు. అప్పులను బట్టి, ఇంకా సమస్యలను బట్టి, కుటుంబంలో ఉన్న ఇబ్బందులను బట్టి అలాంటి వారందరూ కూడా తక్కువ ఇంచుమించుగా ఒక 400 మంది దావీదు దగ్గరికి వచ్చినారు. వచ్చి దావీదా, మా పరిస్థితులు ఇట్లున్నాయి, నీవు మాకు నాయకుడిగా ఉండు, నీ వెంట మేము ఉంటాము అని చెప్పినప్పుడు దావీదు వారందరినీ చేర్చుకున్నాడు, వారిని ఆదరించాడు, వారి కన్నీళ్లు తుడిచాడు, వారికి దారి చూపించాడు. వారందరూ కూడా ఇప్పుడు ఆ సిక్లగులో ఉంటున్నారు. చక్కగా ఉంది, వారి జీవితంలో నెమ్మదిగా ఉంటుంది. ఆ సిక్లగులో ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది వివాహాలు చేసుకున్నారు, బిడ్డలను కన్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు. ఆ దినాల్లో ఆస్తులు అంటే గొర్రెలు, గాడిదలు, ఎద్దులు, ఒంటెలు, ఇవే ఆస్తులు. ఇవన్నీ సంపాదించుకొని చక్కగా ఉంటూ క్షేమంగా ఉన్నారు. దావీదు ద్వారా వారు ఎంతో నెమ్మది పొందినారు. వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోయినాయి, శ్రమలన్నీ పోయినాయి, చక్కగా ఉంటూ వస్తున్నారు. ఇట్లుండగా ఏం జరిగిందంటే ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి వెళ్తుంటే ఆ సర్దార్ పిలిచినాడనమాట దావీదుని, నువ్వు నీ పరివారము నాతో పాటు రండి అంటే వీరు వెళ్ళారు. వీరు వెళ్ళేటప్పటికి మిగిలిన ఫిలిస్తీన్ సర్దారులు చూసన్నారు, నాయనా నీకేమైనా అసలు జ్ఞానం ఉందా? నువ్వెవరిని పిలిచావు? దావీదు. అతను ఎవరో నీకు తెలుసా? అవును తెలుసు, దావీదు. ఆ దావీదు ఎవరనుకుంటున్నావు? అతని గురించి ఇశ్రాయేలు ఏమని పాడారనుకుంటున్నావు? ఇశ్రాయేలు కన్యకలు ఏమని అతన్ని కొనియాడారో నీకు తెలుసా? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పి కదా. ఇప్పుడు అతడు యజమానుడి దగ్గర నుంచి పారిపోయి వచ్చాడు, నీ దగ్గర ఉంటున్నాడు. మళ్ళీ యజమానుడి దగ్గరికి ఎలా కలుస్తాడు అనుకుంటున్నావు? మన వారి తలలు తీసుకుపోతే యజమానుడు ఏం చేస్తాడు? అతన్ని చేర్చుకుంటాడు. ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనకి వెన్నుపోటు పొడుస్తాడు, కాబట్టి అతన్ని పంపించే వద్దు. సర్దార్ అన్నాడు, అయ్యా నువ్వు వెనక్కి వెళ్ళిపో, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పటి గురించి కూడా నమ్మకంగా ఉన్నావు, కానీ మిగిలిన వారు ఒప్పుకోవట్లేదు, నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో అంటే తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకేం చేస్తాడు? బాధపడ్డాడు. అయ్యా నేనేం చేశానయ్యా, ఏంటిది అన్నాడు. సరే అని చెప్పేసి బాధపడి తిరిగి వెళ్ళిపోయాడు. తిరిగి ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి ఏమైంది? ఇళ్ళన్నీ కూడా కాల్చివేయబడ్డాయి. భార్యలు లేరు, పిల్లలు లేరు, సంపాదించుకున్నటువంటి గొర్రెలు కానీ, ఎడ్లు కానీ, ఒంటెలు కానీ, లేకపోతే గాడిదలు కానీ, సంపద ఏమీ లేదు. ఇళ్ళన్నీ తగలబెట్టిపోయి ఉన్నారు, మండుతూ ఉన్నాయి, బూడిదైపోయినాయి. చూస్తే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అమాలేకీయులు వచ్చి దాడి చేసి మొత్తం అంతా ఉన్నది ఊడ్చుకుపోయి మిగిలినటువంటి ఆ ఇల్లు కాల్చివేసేసి వెళ్ళిపోయారు. గుండెలు అవిసిపోయేలాగా ఏడ్చాడు దావీదు. గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. దావీదుతో పాటు ఉన్నవారు ఏడ్చి 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 కన్నీళ్ళు ఇంకిపోయేదాకా ఏడ్చారు. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా వాళ్ళు? ఈ నష్టానికి కారణం, ఈ బాధకి కారణం, ఈ కష్టానికి కారణం దావీదే. దావీదుని రాళ్లతో కొట్టి చంపేద్దాం. ఒకప్పుడు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దావీదు దగ్గరికి వచ్చి, దావీదా మేము అప్పులు చేసి బాధపడుతున్నాం, మేము శ్రమల్లో ఉన్నాం, మేము కష్టాల్లో ఉన్నాం, మేము బాధల్లో ఉన్నాం, కుటుంబంలో మాకు నెమ్మది లేదయ్యా అని చెప్పినటువంటి వ్యక్తులు దావీదు ద్వారా నెమ్మది పొంది సుఖంగా ఉంటూ, ఇప్పుడు దావీదు కూడా అక్కడ నష్టపోయాడు. దావీదు సుఖంగా ఏమీ లేడు అక్కడ. ఇప్పుడు ఎవరిని చంపేయాలనుకుంటున్నారు?
ఎవరికి చెప్పుకుంటాడు దావీదు చెప్పండి ఆ కష్ట సమయంలో? ఇది గాఢాంధకారమైన పరిస్థితి కాదా దావీదుకి? ఎవరిని బట్టి ఎవరికి చెప్పుకుంటాడు? ఎక్కడికి పోతాడు? తన ద్వారా ఆశ్రయం పొంది తన ద్వారా నెమ్మదిని పొందినటువంటి వారే, తన స్నేహితులు అనుకున్న వారే, తన వారే తన మీద వ్యతిరేకమైపోయి తనని రాళ్ళు రువి చంపాలనుకుంటుంటే దావీదు ఎవరిని బట్టి బలం తెచ్చుకున్నాడంట? తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ వచ్చినాడు. అందుకే అంటాడు, యెహోవా నా బలమా అంటాడు ఆయన. దావీదు యొక్క బలం ఎవరు? దేవుడు. మరి నీ బలం ఎవరు? మా అమ్మ నాకు బలం అండి. ఎవరైనా ఏమైనా అంటే మా అమ్మ వచ్చిందంటే ఇది పరారండి. అమ్మ బలమా, నాన్న బలమా, నీకు అన్న బలమా, తమ్ముడు బలమా, అక్క బలమా, బంధువులా? ఎవరు బలం నీకు? దావీదుకి దేవుడు బలం. యవన కాలంలో ఉన్నటువంటి నీకు కూడా దేవుడు నీకు బలముగా ఉండాలి. ఆయన దారి చూపేవాడిగా ఉండాలి. దావీదు ప్రార్థన చేశాడు, ప్రభా మేము తరుముతాం, వాళ్ళని మా చేతికి అప్పగిస్తావా? వెళ్ళు, నేను అప్పగిస్తా. దారి చూపించాడు. ఆయన గైడ్గా ఉండి దారి చూపిస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, అక్కడికి వెళ్తే అపాయం ఉంటే ఆ అపాయకరమైన పరిస్థితులకు వెళ్ళనివ్వడు. ఇబ్బందులు ఉంటే అక్కడికి వెళ్ళనివ్వడు. మనల్ని అనునిత్యము కూడా గైడ్ చేస్తుంటాడు. అందుకే దావీదు అంటున్నాడు, ఆయన్ని నా కాపరి, నాకు గైడ్ అయినా. దావీదు దేవుడు నీ దేవుడయి నిన్ను సంరక్షించాలని, నిన్ను కాపాడాలని, నీకు దారి చూపించాలని, నీకు కావలివానిగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఆయనను నువ్వు అంగీకరించినావా? దావీదు చెప్పినట్లుగా యెహోవా నా కాపరి అని చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? యవన కాలంలో ఆయన కాడి కిందకి నువ్వు వస్తే నీ జీవితం ధన్యమవుతుంది. నువ్వు ధన్యురాలిగా చేయబడతావు. చెయ్యి విడవనటువంటి దేవుడు, తోడుండేటువంటి దేవుడు, కాపాడే దేవుడైన, సంరక్షించేటువంటి దేవుడు, దారి చూపించేటువంటి దేవుడు, ఏ పరిస్థితిలో అయినా కూడా ఆయన మనల్ని విడిచిపెట్టనటువంటి దేవుడు. కనుక ఆయన కాపరత్వంలో ఉంటే మన జీవితం ధన్యమవుతుంది. ఆ రీతిగా ఈ మధ్యాహ్నం ఇంకా నువ్వు ఆయన కాపరత్వంలోకి రాకపోతే, ఒకవేళ నువ్వు అనొచ్చు, నేను సండే స్కూల్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను దేవుని మందిరంలో ఎదిగానండి. ఎదిగావు, మంచిదే. కానీ ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఒక చిన్న సందర్భం చెప్పి ముగిస్తాను. ఒకసారి మేము తణుకు నుండి, నేను అక్కడ దైవ సేవకుడు ఇస్సాక్ గారని ఇరువురం కూడా పని ఉండి రాజమండ్రిలో వెళ్తుండే మధ్యాహ్న కాల సమయంలో తణుకు నుంచి ట్రైన్ ఉంటుందా, పాసెంజర్ ట్రైన్లో ఇద్దరం వెళ్తుంటే మేము ఎక్కిన బోగీలో మా ఎదురుగా ఒక యవనస్తుడు కూర్చున్నాడు. తన వదిని గారిని, ఆమె పిల్లల్ని మరి ఏ ఊరిని తీసుకెళ్తున్నాడు, రాజమండ్రి తీసుకెళ్తున్నాడు అనమాట. మేము ఎదురు ఖాళీ ఉందని కూర్చున్నాము. వాళ్ళ మాట తీరు, ప్రవర్తన చూస్తే ఏమనిపించిందంటే వాళ్ళు క్రైస్తవులు అనిపించింది కదా. సాధారణంగా మనము చూడండి, ఇప్పుడు భాష తెలియని ప్రాంతానికే వెళ్ళినాం అనుకోండి, ఒక వ్యక్తి చేతిలో ఇలాంటి నల్లగా ఉన్నటువంటి, ఎర్రగా కనపడేటువంటి బైబిల్ పట్టుకొని వెళ్తుంటే ఏమనిపిస్తుంది మనకి? మనోళ్ళే, మన భాష కాదు, మన ప్రాంతం కాకపోయినా మన క్రైస్తవులే అని అనిపిస్తుంది కదా. సరే, మాట్లాడుతున్నటువంటి దేవుని సేవకుడు ఆయన ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఏమన్నాడంటే, బాబు నువ్వు రక్షింపబడ్డావా అని అడిగాడు. మా నాన్న, ఇంతకీ వాళ్ళు మన సహవాసమే, వేరే సహవాసం ఏం కాదు, రాజమండ్రిలో హౌస్ ఆఫ్ పీస్కి వెళ్తారన్నమాట వాళ్ళు. మా నాన్నగారు సంఘ పెద్ద అండి. నాన్న సంఘ పెద్ద అయితే, నాన్న దేవుని సేవకుడైతే, తాతగారు మందిరం కట్టించి ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావా? రక్షణ అనేది నీ సొంత అనుభవం. నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు పుట్టి పెరిగింది మందిరంలోనే అయ్యి ఉండవచ్చు. సండే స్కూల్కి నువ్వు చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉండవచ్చు, వాక్యం చక్కగా చెప్తూ ఉండవచ్చు, పాటలు పాడుతూ ఉండవచ్చు, నీకు ఇంకా ఈ సంగీత పరికరాలు ఉపయోగించే నైపుణ్యం ఉండి ఉండవచ్చు,
నీకు ఎన్నో బహుమతులు వస్తూ ఉండవచ్చు సండే స్కూల్లో. యవన కాలంలోకి వచ్చిన తర్వాత యవనస్తుల్లో కూడా నువ్వు మందిరంలో ఆ సేవ ఈ పని చేస్తూ కూడా నువ్వు చాలా చక్కగా ఉండవచ్చు. కానీ నిజంగా ఆయన నీ కాపరిగా నువ్వు అంగీకరించకపోతే ఉపయోగం ఏమీ కూడా లేదు. నాన్నగారు దేవుని సేవకుడైనా ఉపయోగం లేదు, లేకపోతే పరిచారకుడైనా ఉపయోగం లేదు, వాక్యోపదేశకుడైనా ఉపయోగం లేదు, సంఘంలో బాధ్యత గల సహోదరుల సంఘ పెద్ద అయినా కూడా వాళ్ళ భక్తిని బట్టి వారు, నీ భక్తి నీది వ్యక్తిగతంగా ఉంది. నీవు ఆయన వ్యక్తిగతంగా రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన నీవు కాపరిగా అంగీకరించి ఆయన కాపరత్వం కిందకి నువ్వు రావాలి. ఈ మధ్యకాల సమయం మందు ఇంకా మీలో ఎవరైనా సరే ప్రభువుని కాపరిగా అంగీకరించకపోతే ఇప్పుడైనా ఆయనని కాపరిగా అంగీకరించండి. ఆయన ఎట్లా తోడుంటాడో కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చినాం. ఇంకా ఉన్న సమయం సరిపోదు కానీ మనకి, కాబట్టి ఇప్పుడైనా తీర్మానం చేసుకుందాం. ఒకవేళ కూర్చున్న వారిలో పెద్దవారిలో కూడా ఎవరైనా గనక ఇంకా ఆయన కాపరత్వంలోకి రాకపోతే, దావీదు చెప్పినాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన మనల్ని లేమి పాలు చేసే దేవుడు మాత్రము కాదు, మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ప్రణాళిక. కనుక ఆయన కాపరత్వంలోనికి వద్దాం, ఆయనని మహిమపరుద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, ఘనపరిచే దేవుడు, మనకు అన్ని విషయాల్లో తోడుండేటువంటి దేవుడు, మనల్ని నడిపించేటువంటి దేవుడు, మనల్ని దారి చూపించేటువంటి దేవుడు. కనుక అలాంటి దేవుడిని మనము కాపరిగా స్వీకరిద్దాం. దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించినాయి. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ను మనము ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవము కలిగిన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ, ఏనాడు మారని మార్పు చెందని దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహానామములో మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యవనస్తుల కూడికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవ, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగలిగిన తండ్రి, మీ దాసుడు సమయాలను మా మధ్యకి నడిపిస్తూ వచ్చారు. దయగల తండ్రి, మీరు వాడుకుంటూ వచ్చిన విధానమును బట్టి వందనాలు. ఉదయకాల సమయము ప్రత్యేకమైన కూడికలోను, మధ్యాహ్నము యవనస్తుల కూడికలో తండ్రి మీరు బలపరిచి వాడుకుంటూ వచ్చిన విధానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే మాట నుంచి దయగల తండ్రి, కృపగలిగిన దేవ, మీరు ఎలా తోడై ఉండి నడిపిస్తూ వస్తారో తండ్రి నాయన, మీరు మాట్లాడుతూ వచ్చిన విధానమును బట్టి వందనాలు. షడ్రక్ మేషక్ గురించి మాట్లాడుతూ వచ్చారు, యోసేపు గురించి మాట్లాడుతూ వచ్చారు. దయగల తండ్రి, దావీదు గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు. ఎంతోమంది మా పితరుల జీవితాలు మా ముందుకు తీసుకొచ్చారు. దయగలిగిన తండ్రి, మా బిడ్డలైనటువంటి వారు యవనస్తులందరినీ జ్ఞాపకం చేసుకో. యవన కాలంలో పుట్టినటువంటి వారు బలవంతుని చేతిలో బాణముల వంటి వారని మీరు సెలవిస్తూ వచ్చారు. కాబట్టి యవనస్తులందరూ కూడా యవన కాలంలో వారు రక్షణ పొంది నా దేవా తండ్రి మీ కొరకు బలమైన సాధనాలుగా వారిని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా జీవితాలకు అన్వయించుకోవటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన దేవ, జీవం గల తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉంటున్నాం. జీవం గల తండ్రి, నమ్మకమైన తండ్రి, నా ప్రభువా తండ్రి, వాక్యం వినివారై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దండి అన్నారు. దయగల తండ్రి, వాక్యానుసారంగా జీవించమన్నారు. దయగల ప్రభువా నాయన, వాక్యం వినడం మాత్రమే కాదు ప్రభువా, వాక్యానుసారమైన జీవితాలు మేము జీవించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఘనమైన మా తండ్రి, జీవం గల మా ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ ఈ దినమంతట్లో తండ్రి మీరు చేసిన సహాయం అంతటి కొరకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీ కృపకి అప్పగించుకుంటూ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ తిరిగి మీ ప్రజలు వారి వారి గృహాలకు వెళ్తున్నారు. మీ సన్ని తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఈ దినము మీ మందిరంలో పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన పరలోక దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప,
పరిశుద్ధాత్మ కన్యను సహవాసమాదరణ కూడి వచ్చిన మనకి లోకమున సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. మందిరములో వసించెద నిరతం సంతోషముగా నందున్. వసించెద నిరతం సంతోషముగా నందున్. కాపరి నాకులేమీ లేదు, పాచిక గల చోట్ల మాచికతో నడుపు. యెహోవా కాపరి నాకులేమీ లేదు, పాచిక గల చోట్ల మాచికతో నడుపు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం, యవనస్తులు కూడా చాలామంది వచ్చారు. మరి స్నాక్స్ తీసుకురాబడ్డాయి, తీసుకొని మీరు మరి చెప్పిన వాక్యానుసారంగా జీవించండి. మరి అలాగే ఏ స్థలంలో ఉన్నా మీరు దేవుని మహిమ కొరకు జీవించండి. స్నాక్స్ తీసుకుందాం. ప్రేమగల పరలోక తండ్రి, ప్రేమతో మా కొరకు సిద్ధపరిచినటువంటి స్నాక్స్ని బట్టి వందనాలు. దీవించి ఆశీర్వదించి పవిత్రపరిచి మా సహవాసం దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటే యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.